ఓం శాంతి 7/7/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 11/11/2000 సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఈరోజు బాప్దాదా తమ హోలియెస్ట్, హైయెస్ట్, లక్కీయెస్ట్, స్వీటెస్ట్, అతి పవిత్రమైన, అతి ఉన్నతమైన, అతి అదృష్టవంతులు, అతి మధురమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో ఎప్పటికప్పుడు హోలియెస్ట్ ఆత్మలు వస్తున్నారు. మీరు కూడా హోలియెస్ట్ ఆత్మలు, కానీ శ్రేష్ఠాత్మలైన మీరు ప్రకృతి జీతులుగా అయి ప్రకృతిని కూడా సతోప్రధానంగా తయారు చేస్తారు. మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సతోప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తుంది. అందుకే ఆత్మలైన మీ అందరూ ప్రకృతితో తయారైన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైన దానినే ప్రాప్తి చేసుకుంటారు. మీ పవిత్రతా శక్తి విశ్వంలోని జడము, చైతన్యము అన్నింటినీ పవిత్రంగా చేస్తుంది. అందుకే మీకు శరీరం కూడా పవిత్రమైంది ప్రాప్తిస్తుంది. ఆత్మ కూడా పవిత్రం, శరీరం కూడా పవిత్రం, మరియు ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతోప్రధానంగా పావనంగా ఉంటాయి. అందుకే మీరు విశ్వంలోని అతి పవిత్రమైన ఆత్మలు. అతి పవిత్రమైన వారేనా? మేం విశ్వంలోని హోలియెస్ట్ ఆత్మలము అని స్వయాన్ని భావిస్తున్నారా? మీరు హైయెస్ట్, అతి ఉన్నతమైన వారు కూడా. ఎందుకు ఉన్నతమైన వారు? ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి గుర్తించారు. ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా అయ్యారు. సాధారణమైన స్మృతి, వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ఠ స్మృతి స్వరూపము, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టి తయారయ్యాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు? సోదరత్వపు వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారం అన్న భావముతో కలుస్తారు. కనుక అతి ఉన్నతమైన వారయ్యారు కదా, మారిపోయారు కదా. మరియు ఎంత అదృష్టవంతులు మీరు! జ్యోతిష్కులెవరూ మీ భాగ్యరేఖను గీయలేదు. స్వయం భాగ్య విధాత మీ భాగ్యరేఖను గీశారు. మరియు ఎంత పెద్ద గ్యారంటీనిచ్చారు! 21 జన్మల అదృష్ట రేఖకు అవినాశి గ్యారంటీ తీసుకున్నారు. ఒక్క జన్మ కాదు, 21 జన్మలు ఎప్పుడూ దుఃఖం మరియు అశాంతి యొక్క అనుభూతి కలగదు. సదా సుఖంగా ఉంటారు. జీవితంలో 3 విషయాలు కావాలి: ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సంతోషం. ఈ 3 మీకు తండ్రి ద్వారా వారసత్వంగా ప్రాప్తించాయి. 21 జన్మలకు గ్యారంటీ కదా. అందరూ గ్యారంటీని తీసుకున్నారా? వెనకున్న వారికి గ్యారంటీ లభించిందా? అందరూ చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. బిడ్డగా అవ్వటం అనగా బాబా ద్వారా వారసత్వం లభించటం. బిడ్డగా అవ్వలేదా? అవుతున్నారా ఏమిటి? బిడ్డగా అవుతున్నారా లేక అయిపోయారా? బిడ్డగా అవ్వటం అనేది ఉండదు. జన్మ తీసుకోగానే బిడ్డగా అయిపోతారు. జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. మరి తండ్రి ద్వారా ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారు. అంతేకాక అతి రిచెస్ట్ కూడా, అతి ధనవంతులు. మీరు బ్రాహ్మణాత్మలు, క్షత్రియులు కారు, బ్రాహ్మణులు. నేను శ్రేష్ఠాత్మను, నేను ఫలానాను కాదు. నేను ప్రపంచంలో కల్లా అతి సంపన్నమైన ఆత్మను అని బ్రాహ్మణాత్మ నిశ్చయంతో అనుభవం చేసుకుంటుంది. బ్రాహ్మణులు అంటే ప్రపంచంలో కల్లా అతి ధనవంతులు. ఎందుకంటే బ్రాహ్మణాత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులోనూ పదమాలుంటాయి. మరి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తూ ఉంటారు? ఆలోచించండి. ప్రతి అడుగులో పదమాలంటే రోజంతట్లో ఎన్ని పదమాలవుతాయి?
తండ్రి ద్వారా ఇటువంటి ఆత్మలుగా అయ్యారు. బ్రాహ్మణాత్మనైన నేను ఎవర్ని? ఇది గుర్తుండటమే భాగ్యం. కనుక ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తున్న భాగ్యసితారను చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్యసితారను చూస్తున్నారా? బాప్దాదా పిల్లలు చూసి సంతోషిస్తారా, లేక పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు? బాబానా లేక పిల్లలా? ఎవరు? పిల్లలు అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. బాబా సంతోషించరా? బాబా పిల్లలను చూసి సంతోషిస్తారు, మరియు పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారు. ఇరువురూ సంతోషిస్తారు. ఎందుకంటే పిల్లలకు తెలుసు, ఈ ప్రభు మిలనం, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వం, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇవన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ఉండవు. అంతేనా? బాప్దాదా ఇప్పుడు కేవలం ఒక్క విషయాన్ని పిల్లలకు రివైజ్ చేయిస్తున్నారు. అది ఏ విషయమై ఉండొచ్చు? అర్థం చేసుకున్నారు. బాప్దాదా ఇప్పుడేం రివైజ్ చేయిస్తున్నారంటే, ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఇది విశ్వాత్మల పిలుపు. కాని సమీపంగా తీసుకొచ్చేదెవరు? మీరేనా లేక మరెవరైనానా? ఇటువంటి మనోహరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేది మీరందరూనా? ఒకవేళ అవును అని అన్నట్లయితే చేతులెత్తండి. అచ్చా, మరొక విషయం కూడా ఉంది. దాన్ని కూడా అర్థం చేసుకున్నారు. అందుకేనా నవ్వుతున్నారు? అచ్చా, మరి దాని తారీఖేమిటి? తారీఖునైతే ఫిక్స్ చేయండి కదా. ఇప్పుడు విదేశీయుల టర్న్ జరగాలి అని తారీఖు ఫిక్స్ చేశారు కదా. ఈ తారీఖునైతే ఫిక్స్ చేశారు. మరి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఆత్మల్లారా చెప్పండి, దీని తారీఖేమిటి? ఆ తారీఖు కనిపిస్తుందా? ముందు మీ దృష్టిలోకి వస్తేనే ఆ తర్వాత విశ్వంలోకి వస్తుంది. బాప్దాదా అమృతవేళ విశ్వంలో తిరుగుతున్నప్పుడు అన్నింటినీ చూసి చూసి విని విని దయ కలుగుతుంది. ఆనందంలో కూడా ఉన్నారు, కానీ ఆనందంతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక బాప్దాదా అడుగుతున్నారు, దాతా పిల్లలైనా ఓ మాస్టర్ దాతలారా, మీ మాస్టర్ దాత తనపు పాత్రను ఎప్పుడు తీవ్రగతితో విశ్వమందు ప్రత్యక్షం చేస్తారు? లేక ఇప్పుడు పరదా లోపల తయారవుతూ ఉన్నారా? ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మల్లారా, ఇప్పుడు విశ్వంలోని ఆత్మలపై దయ చూపించండి. ఇది జరగాల్సిందే. ఇదైతే నిశ్చితమే. మరియు జరగాల్సింది కూడా నిమిత్తాత్మలైన మీ ద్వారానే. కాని ఏ విషయంలో ఆలస్యం అవుతుంది? బాప్దాదా ఈ ఒక్క మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. అదేమిటంటే, బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క జెండా ఎగరవేయబడినట్లు కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణాత్మ లోపల సంపూర్ణత యొక్క జెండా ఎగురుతుందో, అప్పుడే విశ్వంలో తండ్రి యొక్క ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. ఈ జెండా పండుగను బాప్దాదా చూడాలనుకుంటున్నారు. ఎలా అయితే శివరాత్రి రోజున శివ అవతరణ జెండాను ఎగరవేస్తారో, అలా ఇప్పుడు శివశక్తి పాండవ అవతరణ యొక్క నినాదం మోగాలి. శివశక్తుల వెలిసెను అని ఒక పాట వేస్తారు కదా. ఇప్పుడు విశ్వం ఈ పాట పాడుకోవాలి. శివునితో పాటు శక్తులు పాండవులు ప్రత్యక్షమయ్యారు అని. పరదా లోపల ఎంతవరకు ఉంటారు? పరదా లోపల ఉండటం మంచిగా అనిపిస్తుందా? కొంచెం కొంచెం మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించటం లేదంటే మరి పరదాను తొలగించేవారెవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా లేక మీరు తొలగిస్తారా? మీరే తొలగించే పనైతే ఇక ఆలస్యం ఎందుకు? మరి పరదాలో ఉండటం మంచిగా అనిపిస్తుంది అని అనుకోవాలా? బాప్దాదాకిప్పుడు కేవలం ఈ ఒక్క శ్రేష్ఠ ఆశే ఉంది. అదేమిటంటే, ఓహో వచ్చేశారు,
వచ్చేశారు వచ్చేశారు అని అందరూ ఈ పాటను పాడాలి. ఇది వీలవుతుందా? చూడండి, దాదీలందరూ వీలవుతుంది అని అంటారు. మరెందుకని జరగటం లేదు? కారణమేమిటి? అందరూ వీలవుతుంది అని అంటున్నప్పుడు మరెందుకు అవ్వటం లేదు? కారణమేమిటి? అందరూ సంపన్నంగా అవ్వలేదు అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. ఎందుకు అవ్వలేదు? తారీఖు చెప్పండి కదా. తారీఖైతే మీరే చెప్తారు కదా బాబా అని అక్కడున్నవారు అన్నారు. బాప్దాదా యొక్క మహామంత్రం గుర్తుందా? బాప్దాదా ఏమంటారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే. బాబా, ఫైనల్ తారీఖు మీరే చెప్పండి అని దాదీజీ అంటున్నారు. అచ్చా, బాప్దాదా ఏ తారీఖైతే చెప్తారో అప్పటికల్లా మిమ్మల్ని మీరు మలుచుకుని నిలబెట్టుకుంటారా? పాండవులు నిలబెట్టుకుంటారా? పక్కా? ఒకవేళ కింద మీద చేస్తే ఏం చేయాల్సి ఉంటుంది? మీరు తారీఖిచ్చినట్లయితే ఎవ్వరూ కింద మీద చెయ్యరు అని అక్కడున్నవారన్నారు. అభినందనలు. అచ్చా, ఇప్పుడు తారీఖు చెప్తాం, చూసుకోండి. చూడండి, బాప్దాదా ఎంతైనా దయార్థ హృదయులు కనుక బాప్దాదా తారీఖు చెప్తారు, శ్రద్ధగా వినండి. బాప్దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ భావన పెట్టుకుంటారు, ఆశను పెట్టుకుంటారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో. 6 నెలలు ఎప్పటికి పూర్తవుతాయి? మేలో అని అక్కడున్నవారు చెప్పారు. మేలో మే నేను నేను అన్నది సమాప్తమైపోవాలి. బాప్దాదా మార్చినిస్తున్నారు. తక్కువలో తక్కువ ఈ 6 నెలల్లో. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, మరియు ముందు సీజన్లో కూడా మీకు పని ఇచ్చారు. అదేంటంటే మిమ్మల్ని మీరు జీవన్ముక్త స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి. సత్యుగ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగమయుగం యొక్క జీవన్ముక్త స్థితి. ఏ రకమైన విఘ్నము, పరిస్థితులు, సాధనాలు, నేను మరియు నాది, దేహాభిమానపు నేను, సేవలో దేహాభిమానపు నాది, వీటన్నింటి ప్రభావం నుండి ముక్తులుగా ఉండండి. నేనైతే ముక్తునిగానే ఉండాలనుకునేవాణ్ణి, కాని ఈ విఘ్నం వచ్చింది కదా. ఈ విషయమే చాలా పెద్దదైపోయింది కదా. చిన్న విషయమైతే వెళ్ళిపోతుంది గాని ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నం, పెద్ద పరిస్థితి అని ఇలా అనకండి. ఎంత పెద్ద పరిస్థితి, విఘ్నం, సాధనాల ఆకర్షణ ఎదిరించినా అవి ఎదిరిస్తాయి. ఈ మాట ముందుగానే చెప్తున్నాము. కాని తక్కువలో తక్కువ 6 నెలల్లో 75% ముక్తులవ్వగలరా? బాప్దాదా 100% అని అనటం లేదు, 75%. అంటే 3 వంతుల వరకు చేరుకుంటే చివరి వరకు చేరుకుంటారు కదా. కనుక 6 నెలల్లో ముక్తులవ్వాలి. 1 నెల కాదు, 6 నెలలు ఇస్తున్నాం. సంవత్సరంలో సగభాగం. మరి ఈ తారీఖు ఫిక్స్ చేయగలరా? చూడండి, ఫిక్స్ చేయండి బాబా అని దాదీలన్నారు. దాదీల ఆజ్ఞ పాటించాలి కదా. ఫలితం చూసి బాప్దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వస్తారు. చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కనుక 6 నెలల్లో 75% తయారవ్వాలి. 100% అని చెప్పటం లేదు, దానికోసం తర్వాత సమయం ఇస్తాం. మరి దీనికి ఎవరు రెడీనా? ఎవరు రెడీ కాదు, 6 నెలల్లో రెడీ అవ్వాలి. ఇష్టమేనా? లేక ధైర్యం కాస్త తక్కువగా ఉందా? ఏమవుతుందో తెలీదు అని అంటారా? సింహం కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. విఘ్నాలు కూడా వస్తాయి, పరిస్థితులు కూడా వస్తాయి, సాధనాలు కూడా ఎక్కువ అవుతాయి. కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తులుగా ఉండండి. ఇది ఇష్టమైతే చేతులెత్తండి, టీవీ తిప్పండి. చేతులు బాగా ఎత్తండి, కిందకు దించొద్దు. దృశ్యం మంచిగా అనిపిస్తుంది. అచ్చా, ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మేమైతే చాలా మరణించాల్సి వస్తుంది అని అనకండి. మరణించండి లేక బ్రతకండి, కాని తయారవ్వాల్సిందే.
ఇలా మరణించటం అనేది మధురమైన మరణం. ఈ మరణంలో దుఃఖం కలగదు. ఈ మరణించటం అనేది అనేకుల కళ్యాణం కోసం మరణించటం. అందుకే ఈ మరణించటంలో ఆనందముంది. ఇందులో దుఃఖముండదు, సుఖముంటుంది. అలా జరిగింది కదా, అందుకే ఇలా అయిపోయింది అని ఇలా ఏ సాకులు చెప్పకండి. ఏ సాకులు సాగవు. సాకులు చెప్తారా? చెప్పరు కదా. ఎగిరే కళ యొక్క ఆట ఆడండి, మరే ఆట ఆడకండి. పడిపోయే కళలోకి వెళ్లే ఆట, సాకులు చెప్పే ఆట, బలహీనతల ఆట ఇవన్నీ సమాప్తమైపోవాలి. ఎగిరే కళ యొక్క ఆట ఉండాలి. సరేనా? అందరి ముఖాలు వికసించిపోయాయి. మళ్ళీ 6 నెలల తర్వాత కలుసుకోవడానికి వచ్చినప్పుడు ముఖాలు ఏ విధంగా ఉంటాయి? అప్పుడు కూడా ఫోటో తీస్తారు. డబల్ విదేశీయులు వచ్చారు కదా, కనుక డబల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చింది. ఇతరులెవ్వరినీ చూడకండి. సి ఫాదర్, సి బ్రహ్మ మదర్. తండ్రిని చూడండి, బ్రహ్మ తల్లిని చూడండి. ఇతరులు చేసినా చేయకపోయినా, అందరూ అయితే చేస్తారు, అయినా కూడా వారి పట్ల కూడా దయాభావన ఉంచండి. బలహీనులకు శుభభావన బలాన్ని ఇవ్వండి. బలహీనతను చూడకండి. అటువంటి ఆత్మలను మీ ధైర్యమనే చేతితో లేపండి, పైకెత్తండి. ధైర్యమనే చేతిని సదా స్వయానికి మరియు ఇతరులకు అందిస్తూ ఉండండి. ధైర్యమనే చెయ్యి చాలా శక్తిశాలి అయినది. అంతేకాక బాబ్దాదా యొక్క వరదానం కూడా ఉంది. అదేమిటంటే, ధైర్యమనే ఒక్క అడుగు పిల్లలదైతే బాబాది 1000 అడుగుల సహాయం. నిస్వార్థ పురుషార్థంలో ముందు నేను. నిస్వార్థ పురుషార్థం, స్వార్థ పురుషార్థం కాదు, నిస్వార్థ పురుషార్థం. ఇందులో ఎవరైతే ముందుగా బాధ్యత తీసుకుంటారో వారే బ్రహ్మబాబా సమానం. బ్రహ్మబాబా పట్లనైతే ప్రేమ ఉంది కదా, కనుకనే బ్రహ్మ కుమారీలు మరియు బ్రహ్మ కుమారులుగా పిలువబడతారు కదా. క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు కదా. మరి ఇప్పుడు క్షణంలో స్వయాన్ని ముక్తులుగా చేసుకునే దానిపై అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపతే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. యజమానులు కదా, రాజులు కదా, స్వరాజ్యాధికారులేనా? అయితే ఆజ్ఞాపించండి. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని రాజు ఆజ్ఞాపిస్తారు కదా. ఆజ్ఞాపించండి అంతే. ఇప్పుడిప్పుడే మనసును చూడండి. ఎందుకంటే మనస్సు ముఖ్యమంత్రి కనుక, ఓ రాజా, నీ మనస్సు అనే మంత్రిని క్షణంలో ఆజ్ఞాపించి అశరీరీ విదేహీ స్థితిలో స్థితి చేయగలవా? ఒక్క క్షణంలో ఆజ్ఞాపించండి. 5 నిమిషాలు డ్రిల్ చేయించారు. అచ్చా, సదా లవలీన మరియు లక్కీ ఆత్మలకు బాప్దాదా ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల అనుభవి ఆత్మలకు స్వరాజ్యాధికారులుగా అయి అధికారం ద్వారా స్వరాజ్యం చేసే శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ముక్త స్థితి యొక్క అనుభవి హయ్యెస్ట్ ఆత్మలకు భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖ ద్వారా లక్కీయెస్ట్ ఆత్మలకు సదా పవిత్రత దృష్టి వృత్తి ద్వారా స్వపరివర్తనను విశ్వ పరివర్తనను చేసే హోలియెస్ట్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశీ అతిథులతో, కాల్ ఆఫ్ టైం ప్రోగ్రాంకు వచ్చిన అతిథులతో, అందరూ మీ మధురమైన ఇంటికి, మధురమైన పరివారంలోకి వచ్చి చేరుకున్నారు కదా. ఇంత చిన్నని మధురమైన పరివారం ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా. మరియు మీరు కూడా ఎంతటి ప్రియమైన వారిగా అయ్యారు. అన్నింటికంటే ముందు పరమాత్మకు ప్రియమైన వారిగా అయ్యారు. అయ్యారు కదా. అయ్యారా లేక అవుతారా? చూడండి, మిమ్మల్ని అందరినీ చూసి అందరూ ఎంతగా సంతోషపడుతున్నారు. ఎందుకు సంతోషపడుతున్నారు? అందరి ముఖాలు చూడండి, చాలా సంతోషపడుతున్నారు. ఎందుకు సంతోషపడుతున్నారు?
ఎందుకంటే వీరందరూ ఈశ్వరీయ సందేశకులుగా అయి ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తమైన ఆత్మలు అన్నది వారికి తెలుసు. 5 ఖండాలకు చెందినవారున్నారు. మరి 5 ఖండాల్లో సందేశం చేరుతుంది. సహజమే కదా. ప్లాన్ చాలా బాగా తయారు చేశారు. ఇందులో పరమాత్మ శక్తిని నింపి పరివారం యొక్క సహయోగాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. అందరి సంకల్పాలు బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. చాలా మంచి మంచి సంకల్పాలు నడుస్తున్నాయి కదా. ప్లాన్లు తయారవుతున్నాయి. మరి ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ధైర్యం మీది మరియు సహాయం బాబాది, బ్రాహ్మణి పరివారంది. కేవలం నిమిత్తులుగా అవ్వాలంతే. మరే ఇతర శ్రమ చేయాల్సిన అవసరం లేదు. నేను పరమాత్మ కార్యానికి నిమిత్తుడిని. ఏ కార్యంలోకి వచ్చినా సరే బాబా ఇన్స్ట్రుమెంట్నైన నేను సేవ కోసం తయారుగా ఉన్నాను. నేను ఇన్స్ట్రుమెంట్ను, నడిపించేవారు వారంతట వారే నడిపిస్తారు. ఈ నిమిత్త భావం మీ ముఖంపై నిర్మాణము మరియు నిర్మాణత యొక్క భావాన్ని ప్రత్యక్షం చేస్తుంది. చేయించేవారు నిమిత్తునిగా చేసి కార్యాన్ని చేయిస్తారు. మీరు మైక్, బాబా మైట్, శక్తి కనుక సహజమైపోతుంది కదా. కనుక నిమిత్తులుగా అయి స్మృతిలో హాజరైపోండి. అంతే. అప్పుడు మీ ముఖము, మీ ముఖ కవళికలు స్వతహాగానే సేవకు నిమిత్తంగా అవుతాయి. కేవలం మాటల ద్వారానే సేవ చేయరు, కానీ ఫీచర్స్ ద్వారా కూడా మీ ఆంతరిక సంతోషం ముఖం ద్వారా కనిపిస్తుంది. దీనినే అలౌకికత అంటారు. ఇప్పుడు అలౌకికమైన వారిగా అయిపోయారు కదా. లౌకికతనమైతే సమాప్తమైపోయింది కదా. నేను ఆత్మను, ఇది అలౌకికం. నేను ఫలానాను, ఇది లౌకికం. మరి మీరెవరు? అలౌకికులా లేక లౌకికులా? అలౌకికులు కదా. మంచిది. బాప్దాదా మరియు పరివారం ముందుకు చేరుకున్నారు. ఇందులో చాలా మంచి ధైర్యం పెట్టారు. చూడండి, మీరు కూడా కోట్లాది మందిలో కొద్ది మందిగా వెలువడ్డారు కదా. గ్రూప్ ఎంతమందిది, వారిలో నుండి ఎంతమంది వచ్చారు? కనుక కోట్లలో కొద్దిమందే వెలువడ్డారు కదా. మంచిది. బాప్దాదాకు గ్రూప్ నచ్చింది. వీళ్ళని చూడండి, ఎంత సంతోషిస్తున్నారు. మీకంటే ఎక్కువ వీరు సంతోషిస్తున్నారు. ఎందుకంటే సేవా రిటర్న్ ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు. సంతోషపడుతున్నారు కదా. కష్టానికి తగిన ఫలితం లభించింది అని. అచ్చా, ఇప్పుడైతే బాలకుల నుండి యజమానులుగా అయ్యారు. బాలకుడు మాస్టర్, పిల్లలను సదా మాస్టర్ అని అంటారు. అచ్చా, వరదానము సఫలం చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే వరదాని మూర్త భవ. సంగమయుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది, వరదానం కూడా ఉంది. సఫలం చేయండి మరియు సఫలతను పొందండి. సఫలం చేయటం అనేది బీజం మరియు సఫలత అనేది ఫలం. ఒకవేళ బీజం మంచిగా ఉంటే ఫలం లభించకుండా ఉండటం అనేది జరగదు. కనుక ఏ విధంగానైతే సమయాన్ని, సంకల్పాలను, సంపదను అన్నింటినీ సఫలం చేయండి అని ఇతరులకు చెప్తారో, అదేవిధంగా మీ సర్వ ఖజానాల లిస్టును చెక్ చేసుకోండి. ఏ ఖజానా సఫలమైంది మరియు ఏ ఖజానా వ్యర్థమైంది. సఫలం చేస్తూ ఉన్నట్లయితే సర్వ ఖజానాలతో సంపన్నమైన వరదాని మూర్తులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ అవార్డు అందుకునేందుకు వ్యర్థాన్ని మరియు నెగటివ్ను అవాయిడ్ చేయండి, దూరం ఉంచండి. ఓం శాంతి.